everyone, this is VSP Naidu, Swayam Krushi Study Center Director, Nandam Ganiraju Junction, Rajamandri. Okay, friends, ఈ 2024లో కాంపిటేటివ్కి ఎంటర్ అవ్వాల్సినటువంటి విద్యార్థులందరికీ కూడా నా శుభాభివందనాలు. ఎవరైతే డిగ్రీ బీటెక్ రిలీవ్ అయిపోయిన పిల్లలందరూ కూడా కాంపిటేటివ్కి రావాలని, కాంపిటేటివ్ని ఆస్వాదించాలని, కాంపిటేటివ్లో మంచి ఉద్యోగం కొట్టాలని చాలామంది పిల్లలకు ఉంటుంది. కష్టపడి పైకి రావాలి, కాంపిటేటివ్లో ఎంతో మంచి నాలెడ్జ్ ఉంటుంది, కాంపిటేటివ్లో ఒక కొత్త నాలెడ్జ్ ఉంటుంది. సో ఈ కాంపిటేటివ్ని, ఈ నాలెడ్జ్ని ఎంజాయ్ చేయాలి, జీవితంలో పైకి రావాలి అనే అభిలాషతో చాలామంది ఉంటారు. వాళ్ళకి సరైన గైడెన్స్లో ఎలా మనం తీసుకుంటే ముందుకెళ్తుంది ఈ లైఫ్ అనేది చూసుకోవాలి. ఇప్పుడే మంచి డైరెక్షన్ తీసుకోవాలి, మంచి డెడికేషన్గా, కమిట్మెంట్గా ఉండాలి. ఈ యొక్క కాంపిటేటివ్లో ఫ్రంట్ స్టెప్ ఏదైతే ఫస్ట్ స్టెప్ తీసుకుంటామో అదే మనకి జీవితంలో మనకి ముందుంటుంది. సో చూసుకుంటే కనుక ఈ కాంపిటేటివ్లో ఉండాల్సినటువంటి కొన్ని ఎగ్జామ్స్కి నేను చెప్తాను. బోర్డు పైన చూడండి ఫ్రెండ్స్. బ్యాంకింగ్ కావచ్చు, దీన్ని ఐబిపిఎస్ అని కూడా అంటారు. ఆర్ఆర్బి, రైల్వేస్, టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్, ఏపీఎస్సి గ్రూప్స్, ఎస్ఐ కానిస్టేబుల్స్, అలాగే ఈపీఎఫ్ఓ, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, ఎస్ఎస్సి 10+2 కావచ్చు, సిజిఎల్ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు. సో వీటిలో భాగంగా ఏంటంటే మనకి కావలసినటువంటి సబ్జెక్టులు చూసుకుంటే ఎస్ఎస్సిలో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకే అండ్ జిఎస్, ప్యూర్ మ్యాథ్స్. ఎస్ఎస్సికి ప్రధాన పాత్రధారులు వీళ్ళు. రీజనింగ్ దాదాపుగా ఒక 22 చాప్టర్లు నేర్చుకోవాలి, అర్థమెటిక్ 22 చాప్టర్లు నేర్చుకోవాలి, ఇంగ్లీష్ టోటల్ వొకాబులరీ, గ్రామర్ పార్ట్స్ మొత్తం నేర్చుకోవాలి, కరెంట్ అఫైర్స్ మినిమం 8 months to 9 months దాదాపుగా మనం కరెంట్ అఫైర్స్ తీసుకోవాలి. సో అలాగే స్టాండర్డ్ జీకే, స్టాండర్డ్ జిఎస్. జీకేలో భాగంగా హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, జీకే, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇదంతా వస్తుందన్నమాట. సో ప్యూర్ మ్యాథమెటిక్స్ అంటే స్టాటిస్టిక్స్, ట్రిగనోమెట్రీ, జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, మ్యాట్రిక్స్ ఇవన్నీ కూడా వస్తాయి ఫ్రెండ్స్. సో ఇది ఎస్ఎస్సి పార్ట్. మరి బ్యాంకింగ్ పార్ట్ ఏంటంటే సపోజ్ చూసుకుంటే బ్యాంకింగ్లో రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్తో పాటుగా కంప్యూటర్స్ కూడా నేర్చుకోవాలి. ఎస్బీఐ లాంటి ఎగ్జామ్స్కి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్స్ అయితే కనుక మార్కెటింగ్ కూడా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. సో ఒక విద్యార్థి ఏం నేర్చుకోవాలంటే ఫస్ట్ ఏదైతే మనం 10th క్లాస్ వరకు కూడా కామన్గా అన్ని నేర్చుకుంటాం అంటే జనరల్ స్టడీస్కి సోషల్ స్టడీస్ అని, జనరల్ సైన్స్కి ఫిజిక్స్, కెమిస్ట్రీ, న్యాచురల్ సైన్స్ అంటాము. అలాగే మ్యాథ్స్ ఎలాగైతే 10th వరకు కామన్గా నేర్చుకున్న తర్వాత ఇంటర్మీడియట్లోకి వెళ్ళిన తర్వాత డిపార్ట్మెంట్లు సిఈసి, హెచ్ఈసి, అలాగే ఎంపీసీ, బైపీసీ ఇలాంటి గ్రూప్స్లో మనం డివేట్ అవుతాము. మళ్ళీ వాళ్ళంతా కూడా ఆఫ్టర్ 5 years తర్వాత మళ్ళీ కామన్గా కూర్చునేటువంటి ఒక వాతావరణమే కాంపిటేటివ్ అనమాట. మ్యాథ్స్ వాళ్ళకి జనరల్ స్టడీస్ రాదు, జనరల్ స్టడీస్, సోషల్ స్టడీస్ వచ్చిన వాళ్ళకి మ్యాథ్స్ రాదు. అందరికీ ఒకటే ఫ్రెండ్స్. కాంపిటేటివ్ అనేది ఎవరికి ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఇక్కడ ఏంటంటే ఎవరి అడుగు ముందు పడుతుందో, ఎవరైతే కాంపిటేటివ్లో డెడికేటెడ్గా ఉంటారో, కమిట్మెంట్గా ఉంటారో, డే 1 నుంచి కూడా జాబ్ వచ్చేంత వరకు కూడా ఎవరైతే స్థితప్రజ్ఞతో, అంతఃకరణ శుద్ధితో ప్రిపేర్ అవుతారో వాళ్ళకే ఈ కాంపిటేటివ్ అనేది వస్తుంది, జాబ్ వస్తుంది. కాంపిటేటివ్ అనేది ఏంటంటే 6 months అని, 1 year అని టైం ఉండదు ఫ్రెండ్స్. మినిమం 2 ఏళ్ళు 3 ఏళ్ళు టార్గెట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 2 ఏళ్ళు 3 ఏళ్ళు మీ జీవితంలో త్యాగం చేస్తే కనుక 3 తరాల జీవితం మీ ముందు ఉంటుంది. 3 తరాల వరకు కూడా విమానం ఎక్కిన తర్వాత ఎలా అయితే రిలాక్స్ అయిపోయిన తర్వాత కూడా మన గమ్యాన్ని ఎలాగైతే చేరుతామో ఈ కాంపిటేటివ్లో కూడా ఏంటంటే ఉద్యోగం వచ్చిన తర్వాత ఏంటంటే
ఎక్కడా కూడా వెనక్కి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు కానీ, మీ పిల్లలు కానీ, మీ పేరెంట్స్ కానీ 3 తరాలు చక్కగా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇది నిజం. కాంపిటేటివ్లో ఉద్యోగం కొట్టితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఉద్యోగం చేయడం కష్టమని కూడా చాలా మంది దగ్గర విన్నాను. ఉద్యోగం చేయడం కష్టమైతే ఉద్యోగం రాని వాళ్ళ బతుకు నరక యాతన, ఈతి బాధలు గమనించండి. సో ఏంటంటే జీవితంలో ఏంటంటే ముందుకు వెళ్ళాలంటే కనుక మనం నేర్చుకున్నటువంటి 15 ఏళ్ళు 10th వరకు ఇంటర్ డిగ్రీ చదువుకున్నటువంటి బీటెక్ చదువుకున్న ఏ చదువుకి ఫర్దర్గా న్యాయం చేయాలనుకుంటే కనుక ఎవరికి వాళ్ళు తెలుసుకొని ఒక మంచి అవేర్నెస్ మైండ్తో వచ్చి కాంపిటేటివ్ని ఎంజాయ్ చేయాలి. కాంపిటేటివ్లో ఏంటంటే ఎవరికి పడితే వాళ్ళు చెప్తే వచ్చేది కాదు ఫ్రెండ్స్. కాంపిటేటివ్లో ఉన్నది ఏంటంటే సీనియర్ ఫ్యాకల్టీ, మంచి ఫ్యాకల్టీ ఉండాలి. సపోజ్ నేను అర్థమెటిక్ చెప్తాను, దాంతోపాటుగా రీజనింగ్ కూడా చెప్తాను, ప్యూర్ మ్యాథ్స్ కూడా చెప్పగలను. కానీ ఏంటంటే ఇన్స్టిట్యూట్ పెట్టి అన్ని సబ్జెక్టులు చెప్పేదానికంటే మంచి ఫ్యాకల్టీ కూడా అవకాశం ఇస్తున్నాం ఇక్కడ. నేను అర్థమెటిక్ టాప్ టు బాటమ్ బేసిక్స్లో దాదాపుగా 30 days 4 hours లెక్కను చూసుకుంటే 30 days 120 hours చెప్తాను. అర్థమెటిక్ మొత్తం 22 టాపిక్స్ ఉంటాయి. మొత్తం ఈ అర్థమెటిక్ అంతా కూడా 600 hours పడుతుంది ఫ్రెండ్స్. 600 hours అంటే per day 80 hours వేసుకున్నా సరే 75 రోజులు పడుతుంది. కాబట్టి ఏంటంటే కాంపిటేటివ్లో ఏంటంటే చాలామంది నేను చూశాను 1 month అని, 45 days అని, 60 days అని అంటారు. ఇది ఏమైనా అంటే ఒక పాలిటెక్నికల్ కోచింగ్ కాదు ఫ్రెండ్స్, ఇది కాంపిటేటివ్ అనమాట. ఒక సరికొత్త వాతావరణం కనుక ఈ కాంపిటేటివ్లో మీకు తెలియంది చాలా ఉంటుంది. కాంపిటేటివ్ ఒక టైం అంటూ లేదు. కానీ ఒక సిలబస్ అవ్వాలంటే కనుక మినిమం 7 నెలలైనా పడుతుంది. ఒక రేలో ఒక వరుసలో కంప్లీట్ అవ్వాలంటే జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, ప్యూర్ మ్యాథ్స్ అవ్వాలంటే కనుక మినిమం 7 నెలలైనా పడుతుంది. అయినప్పటికీ కూడా కాలానుగుణంగా సబ్జెక్ట్ ఏంటంటే తరువులో ఉండకపోతే కనుక మళ్ళీ మర్చిపోయే అవకాశం ఉంది. సో రెన్యూవల్గా మళ్ళీ కూర్చోవాలి. రెన్యూవల్గా కూర్చుంటే ఓకే విన్నట్టుగా ఉంది, వచ్చినట్టుగా ఉందని మీకుగా కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఎప్పుడైతే మినిమం 2 batches విన్నారో ఆటోమేటిక్గా ప్రాక్టీస్ చేయాలి, రివిజన్ చేయాల్సిన నోట్స్లు కాస్త చదువుకోవాలి. ఈలోపు నోటిఫికేషన్స్ పడతాయి. ఈ నోటిఫికేషన్ ఏంటంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ మధ్య కాలం ఈ 5 yearsలో నేను చూసింది ఏంటంటే నోటిఫికేషన్ రావడం 1 monthలో ఎగ్జామ్ పెట్టడం, నోటిఫికేషన్ రావడం 28 daysలో ఎగ్జామ్ పెట్టడం జరిగింది. సో స్టూడెంట్స్ చాలా లాస్ అయ్యారు. ఏది ఏమైనా సరే స్టూడెంట్స్ అనేది వాతావరణాన్ని మనం మార్చలేం. కాబట్టి స్టూడెంట్ అనేవాడు ఏంటంటే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఎందుకంటే అది కాలానుగుణంగా మనుషులు చేయాల్సిన డ్యూటీని మనుషులే చేయాలి, సిస్టమ్స్ చేయాల్సిన డ్యూటీలు సిస్టమ్ చేయాలి. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ట్రైన్లో ఇడ్లీ అమ్ముకునేది ఏంటంటే సేవాభావంతో అమ్ముకోవడం వేరు, వాళ్ళు బిజినెస్ పర్పస్లో అమ్ముకోవడం వేరు. సో ట్రైన్లో ఇడ్లీ అమ్ముకునేవాడు ఏం చేస్తాడంటే అమ్ముకునే ఉంటాడు. మనం రెడీగా బ్రష్ చేసుకొని రెడీగా ఉండాలి ఫ్రెండ్స్. అప్పటికప్పుడు మనం బ్రష్ చేసుకుంటామంటే ఇడ్లీ వెళ్ళిపోతుంది. ఇది కూడా అంతే. మనం ఏంటంటే నోటిఫికేషన్ పడేటప్పటికే రెడీగా ప్రిపేర్ అయి ఉండాలి. సబ్జెక్ట్స్ గురించి మనం తెలుసుకోవాలి మొత్తం. సో రీజనింగ్లో వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది ఉండేది. ఇప్పుడు మనకేంటంటే రీజనింగ్ మొత్తం కూడా వెర్బల్ రీజనింగ్ మీద ఆధారపడి ఉంది. కొన్ని ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి నాన్ వెర్బల్ రీజనింగ్ కూడా ఉంది. సో డీలా పడవలసిన పని లేదు, మొత్తం గైడ్ చేస్తాం. అర్థమెటిక్ ఏంటంటే న్యూమరికల్ ఎబిలిటీ, ఓకే, ఇది వెర్బల్ రీజనింగ్ ఫ్రెండ్స్, ఇది నాన్ వెర్బల్ రీజనింగ్ ఫ్రెండ్స్. ఓకే, అర్థమెటిక్ వచ్చేసరికి న్యూమరికల్ ఎబిలిటీ, అర్థమెటిక్, ఓకే, టోటల్ అర్థమెటిక్, అట్లాగే డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ అనాలిసిస్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇంగ్లీష్ వొకాబులరీ, మామూలుగా వొకాబులరీతో పాటుగా గ్రామటికల్ పార్ట్ నేర్చుకోవాలి. కరెంట్ అఫైర్స్ అంటే డైలీ ఈవెంట్స్ చదవాలి. ఈవెంట్స్తో పాటుగా ఫ్యాకల్టీ క్లాస్ వినాలి. ఈ జీకేజీఎస్ మొత్తం కూడా ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, హిస్టరీ కెమెరా ముందుకు తీసుకురమ్మా, జాగ్రఫీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, ఎకానమీ, రూరల్ డెవలప్మెంట్, బైఫర్కేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఇదంతా కూడా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. దీన్నే టోటల్గా జీకేజీఎస్ అంటాము. ప్యూర్ మ్యాథ్స్ అనేది టాపిక్స్ చెప్పాము. ఇదంతా కూడా దాదాపుగా ఒక బ్యాచ్ కంప్లీట్ అవ్వాలంటే 7 months ఫ్రెండ్స్. 8 hours చెప్పున 9 to 5:30 or 6 టైమింగ్స్లో 7 months పడుతుందండి ఫ్రెండ్స్. ఒక లెర్నర్కి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆఫ్లైన్ కోచింగ్ ఎంతైనా అవసరం ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోవాల్సిన అందరూ కూడా ఆఫ్లైన్ కోచింగ్ ఆన్లైన్ కోచింగ్లో ఉపయోగపడదు.
ఆన్లైన్ కోచింగ్ ఎవరికి ఉపయోగపడుతుందంటే ఆల్రెడీ బ్యాచెస్ విని సబ్జెక్ట్ నేర్చుకొని డౌట్స్ ఉన్న ఏరియాస్లో వాళ్ళు చూసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పితే ఆఫ్లైన్లోనే విద్యార్థికి ఉపయోగపడుతుంది, ఆన్లైన్లో ఎడ్యుకేషన్ అనేది ఉపయోగపడదు. ఓకేనా? ఆఫ్లైన్ మీరు ఎంత ఎంజాయ్ చేస్తే ఓకే మీకు అంత మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఆఫ్లైన్ కాకుండా మీరు ఆన్లైన్కి పోతే కనుక మీకు టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది. సో ఏంటంటే మీకు మొత్తం ఏంటంటే లైఫ్ మీద లాస్ట్లో ఏంటంటే డిసప్పాయింట్ అవుతారు. ఎక్కడ చేసామా ఈ తప్పు అనేది మళ్ళీ మళ్ళీ చేయకూడదు. ఒక అనుభవం ఉన్నటువంటి మాస్టర్లో మేమంతా కూడా. సో ఆఫ్లైన్నే ఎంచుకోండి. ఆఫ్లైన్ ఎంచుకున్న తర్వాత మినిమం 1.5 year తర్వాత ఆన్లైన్కి వెళ్ళండి. కావాల్స్తే మీకు డౌట్స్ ఉన్నటువంటి ఏరియాస్ చూడండి. సో స్టూడెంట్ ఏంటంటే అన్నిటికీ కూడా ఏంటంటే కరోనాలో ఇచ్చారు, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటుంది. దాన్ని మీరు ఎంతో కొంత గుడ్డులో మెల్ల వినండి అనే ఉద్దేశం మీద ఇచ్చి ఉంటారు. కానీ దాన్నే అడ్వాంటేజ్గా తీసుకొని ఇంట్లో ఏదో 99 రూపాయలకు వస్తుంది, 999 రూపాయలకు వస్తుందని చెప్పేసి ఆన్లైన్ క్లాసెస్ మీరు యూజ్ చేసుకొని మీరేంటంటే మొత్తానికి ఏంటంటే సబ్జెక్ట్ని డీవియేట్ చేసుకొని సబ్జెక్ట్లో అంటే టైం వేస్ట్ చేసుకొని మొత్తానికి కిల్ అయిపోతుంది. సో చూసుకుంటే కనుక ఈ కాంపిటేటివ్ అని ఏంటంటే మీరు ఎంజాయ్ చేయాలంటే కనుక ఫస్ట్ ఆఫ్లైన్కి రావాలి. ఈ ఆఫ్లైన్కి వచ్చినటువంటి దాని తర్వాత ఏంటంటే మీకు సబ్జెక్ట్లో ఒక పట్టు వస్తుంది ఫ్రెండ్స్. ఈ పట్టు వచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే మీకు హ్యాపీగా ఉంటుంది. మంచిగా ఒక హార్ట్ మీద చేసుకుంటే కనుక కొంత సబ్జెక్ట్ నేర్చుకున్నానని ఉంటుంది. ఈ ఆన్లైన్ అనేది ఏంటంటే నీటిలో చేపలు పెట్టినట్టుగా ఉంటుంది అనమాట. ఆన్లైన్లో మనం ఏ విధంగా సక్సెస్ అవ్వలేం ఫ్రెండ్స్. అది కావాలంటే చాలామందిని మీరు తెలుసుకోండి. మీకు కన్వీనియంట్ అనేది ఇంపార్టెంట్ కాదు. బయటకు వచ్చి ఒక హాస్టల్లో రూమ్ తీసుకొని అదే ఒక ఇన్స్టిట్యూట్లో 8 hours కూర్చొని మీరు కంట్రోల్గా మీ మైండ్ని చూసుకొని మంచిగా ఒక పేరెంటల్గా మా యొక్క గైడెన్స్ మీరు తీసుకొని మీరు ఎంజాయ్ చేయాలి తప్పితే ఫ్యూచర్ని అందుకోవాలి తప్పితే నోటిఫికేషన్లు పడట్లేదు కదా అని డీలో కూడా పడద్దు. నోటిఫికేషన్స్ టైం వచ్చినప్పుడు నోటిఫికేషన్స్ పడతాయి, అది మన చేతిలో ఉన్నది కాదు. నోటిఫికేషన్స్ని మీరు ఎంజాయ్ చేయాలంటే కనుక ముందుగానే ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాలి. అంతే తప్పితే ఏంటంటే సో ఇకపోతే ఏంటంటే సబ్జెక్ట్లో ఉన్నంత పట్టు అనేది ఏంటంటే ఇప్పుడు ఏదో నేను ఇలాగా పెట్టాను ఇలా వచ్చింది కదా అని ఈ Group 1 Group 2 కానీ ఎస్ఐ కానిస్టేబుల్స్ కానీ Group 3 Group 4 కానీ ఏదైనా సరే మొత్తం ఈ సిలబస్ ఇది చూపించమ్మా కొంచెం. ఈ సిలబస్ని బేస్ చేసుకుంటూ ఉంది. ఈ సిలబస్ మీద అవగాహన రావాలంటే మినిమం 1.5 year అయినా ప్రిపేర్ అవ్వాలి. సో ఒక్కొక్క చాప్టర్కి వచ్చేసరికి దాదాపుగా 100 లెక్కల నుంచి 150 లెక్కలు కూడా ఉంటాయి. సో అప్డేట్స్ ఉంటాయి, ఎన్నో అప్డేట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏ ఫ్యాకల్టీ కూడా ఆన్లైన్లో చెప్పలేరు. గురుముఖత నేర్చుకోవాల్సిన సబ్జెక్టే కానీ ఇది ఆన్లైన్లో నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ కాదు ఫ్రెండ్స్. మీరు ఎవరైనా సక్సెస్ ఉన్న వాళ్ళని అడగండి. ఫెయిల్యూర్ ఉండే వాళ్ళకైతే కనుక కాకుండా సక్సెస్ ఉండేవాళ్ళు మీరు ఏం చేశారు, ఎలా చదువుకున్నారు అనుకుంటే కనుక వాళ్ళు ఆటోమేటిక్గా మీకు మంచి ఫ్రెండ్ అయితే కనుక మంచి సజెషన్ చెప్తాడు. అంతే తప్పితే ఆన్లైన్ మోజులో పడిపోయి అలాగా ఫ్యాకల్టీ కూడా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కూడా నేను చెప్పాల్సింది వినండి ఫ్రెండ్స్. ఒకసారి కోడిని చంపేస్తే ఆ రోజుకి నాన్ వెజ్ వస్తుంది, అదే కోడిని బతికిస్తే గుడ్లు పెడుతుంది ఫ్రెండ్స్. ఆన్లైన్ ఇచ్చి ఒక్కసారి మీరు నాన్ వెజ్ తిన్నారు తప్పితే అదే ఆన్లైన్ ఇవ్వడం వలన మీకు గుడ్లు పెట్టే టైప్లో మీరు ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్. మీ డైరెక్టర్లు కానీ తోటి ఫ్యాకల్టీ కానీ గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ని మీరు ఇస్తే ఇవ్వండి, కానీ ఆన్లైన్ ఇవ్వడంతో పాటుగా విషయం కూడా చెప్పండి ఫ్రెండ్స్. మీరంతా కూడా ఆన్లైన్లో కొంతవరకే ఒక డౌట్స్ ఉన్న ఏరియా వరకే మీరు చూడగలరు, కానీ కంప్లీట్గా ఇదే బ్యాక్ బోన్ అని మీరు అనుకోవద్దు దయచేసి అని ఒక మాట చెప్పండి. అందుకే ఈరోజు కాంపిటేటివ్ మార్కెట్లో కొన్ని ఎథిక్స్ లాస్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే ఫ్యాకల్టీ అందరూ కూడా అన్ని సబ్జెక్టులు కూడా ఆన్లైన్ ఇవ్వడం వలన కూడా ఒక రకమైనటువంటి ముప్పు. ఆన్లైన్ ఎప్పుడు వచ్చిందంటే కరోనా వేవ్లో వచ్చింది. కరోనా పోయింది, అంతా కూడా సెటిల్ అయిపోయింది వాతావరణం అంతా కూడా. సో ఆన్లైన్ ఇవ్వండి, కానీ ఆఫ్లైన్కి కూడా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే సక్సెస్ అనే నోటిఫికేషన్ వస్తమాట రావు. గ్రూప్స్ అనేది చూసుకుంటే 5 yearsలో 1 or 2 times వస్తుంది ఫ్రెండ్స్. 2018లో నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. 2023 అంటే దాదాపుగా 2024 ఇంకా రిక్రూట్ కాలేదు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు ప్రాసెస్ అనేది గమనించండి. అలాగే ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్ అయితే కనుక ఎవ్రీ ఇయర్ వస్తుంది. బ్యాంకింగ్ కూడా ఎవ్రీ ఇయర్ వస్తుంది. అయినప్పటికీ కూడా బ్యాంకింగ్లో ఉన్నటువంటి స్టఫ్ ఏంటంటే కేవలం 4 సబ్జెక్టులు అని చెప్పేసి అదేదో ఈజీగా ఉందని చెప్పేసి అనుకుంటున్నారు. ఈజీగా ఉంటుంది, కానీ జాబ్ చాలా కష్టంగా ఉంటుంది. రెండో ఎక్కం అందరినీ అడిగితే కనుక రెండో ఎక్కం చాలా ఈజీగా ఉంటుంది, కానీ అంతమందికి కూడా వాడు ఉద్యోగం ఇవ్వలేడు. అదే ఒక 19 ఎక్కం చెప్పమంటే 100 మందిలో ఒకరిద్దరు చెప్తారు. వాళ్ళకి చాక్లెట్ ఇవ్వడానికి ఎలా అయితే అవకాశం ఉంటుందో ఈ సబ్జెక్ట్ ఏంటంటే
బ్యాంకింగ్ రంగం అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ నేర్చుకుంటే ఈజీ అంటారు, కానీ అందరూ అదే వేలో ప్రయాణించడం వల్ల బ్యాంక్ ఎగ్జామ్స్ అంత త్వరగా రావట్లేదు, అంత మంచి నోటిఫికేషన్స్ కూడా రావట్లేదు ఒకప్పట్లాగా. సో ఏది ఏమైనా సరే జనరల్ స్టడీస్ కూడా నేర్చుకోండి, ఎస్ఎస్సికి సపోర్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఎప్పుడైతే జనరల్ స్టడీస్ కూడా నేర్చుకున్నారో అర్థమెటిక్ రీజనింగ్తో పాటుగా జనరల్ స్టడీస్ కూడా నేర్చుకుంటే ఆల్ కాంపిటేటివ్కి ఎలిజిబుల్ అవుతారు. వన్స్ ఎప్పుడైతే మీరు అన్నీ నేర్చుకున్నారో ఏ దానికైనా మీరు హ్యాపీగా ముందడుగేస్తారు. మంచి ఆలోచనలతో ఉండండి, డబ్బు ఖర్చు పెట్టండి. ఖర్చు పెట్టాల్సిన వయసులో డబ్బు ఎప్పుడైతే ఖర్చు పెట్టున్నారో ఒక పెయిన్ వస్తుంది, ఒక సిన్సియరిటీ వస్తుంది, ఒక సీరియస్నెస్ వస్తుంది, చదువుకుందాం అనే ఒక పట్టుదల వస్తుంది. ఊరికి దూరంగా ప్రిపేర్ అవ్వండి. సొంతూరులో ఇప్పుడు విజయనగరం శ్రీకాకుళం వాళ్ళు నెల రోజులు 2 నెలలు అక్కడక్కడ అలా రూమ్ తీసుకొని ఉంటారు, మాటికి ఇంటికి పరిగెడతా ఉంటారు. దానివల్ల సక్సెస్ మోటో ఉండదు ఫ్రెండ్స్. సో ఏంటంటే ఏదైనా ఒక చక్కటి వాతావరణం, ఈస్ట్ గోదావరి, రాజమండ్రి ఏదైనా సరే ఇక్కడ జనరల్ స్టడీస్ గెస్ట్ ఫ్యాకల్టీ వస్తారు. కారణం ఏంటంటే నైట్ 9-10కి ఎక్కిన ఫ్యాకల్టీ తెల్లవారిసరికి వస్తారు కాబట్టి డైలీగా సోమవారం, మంగళవారం, బుధవారం ఒక ఫ్యాకల్టీ అయితే గురు, శుక్ర, శని ఒక ఫ్యాకల్టీ ఉంటుంది. సో మంచి స్టడీస్ ఇస్తారు జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీ. వాళ్ళందరూ కూడా సివిల్స్లోను, గ్రూప్స్లోను మంచి ఫ్యాకల్టీ. వాళ్ళందరూ కూడా వాళ్ళు అటెంప్ట్ చేసినటువంటి వ్యక్తులు కాబట్టి మంచి నాలెడ్జ్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు దాదాపుగా నేను 15 ఏళ్ళుగా నేను చెప్తున్నాను ఈ అర్థమెటిక్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్ అంతా కూడా ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే కేవలం నా కోసం 75 రోజులైనా ఉండాలి. కాబట్టి ఇదంతా కూడా ఒక టీం వర్క్ జరిగితే కనుక సక్సెస్ మీ వెంట ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టీం వర్క్ అనేది మీరు నమ్మాలి, మీరు నమ్మి రావాలి తప్పితే మీరు ఇళ్లలో కూర్చొని మాట్లాడితే, ఇళ్లలో కూర్చొని ఎంక్వైరీ చేయండి, కానీ ఇన్స్టిట్యూట్లకు వచ్చి అడగండి, ఫ్రెండ్స్ని అడగండి. ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఇంట్రెస్ట్ లేని వాడిని అడిగితే వాడు ఏదో చెప్తా ఉంటాడు, అది కాదు. మంచిగా చూడండి, సక్సెస్ ఉన్న వాళ్ళని అడగండి. అలాగే మేము ఇచ్చే బుక్స్ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఫ్రెండ్స్ ఇది. అలాగే ఇది పజిల్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి అర్థమెటిక్ ఫ్రెండ్స్. అలాగే జనరల్ అవేర్నెస్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా. సో అలాగే ఇండివిజువల్ బుక్స్ ఇస్తాం, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ ఇవన్నీ కూడా ఇస్తామండి. బ్యాంకింగ్ అవేర్నెస్ ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే అడ్వాన్స్ అర్థమెటిక్ ఫ్రెండ్స్. ఇలా చూసుకుంటే కనుక ఇటు చూపించమ్మా, ఇలా చూసుకుంటే కనుక ఈ బుక్స్ అన్నీ కూడా మనం దాదాపుగా 11 బుక్స్ ఇస్తామండి ఫ్రెండ్స్. అలాగే ఇది వరకు కూడా జాబ్ కొట్టిన పిల్లల్లో కొంత డేటా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఈ అమ్మాయి ఏంటంటే బొంగు రమ్య, గ్రూప్ 2 యాస్పిరెంట్ అనమాట. ఈ అబ్బాయి వచ్చేసరికి మధ్య మణిరత్నం. సో చూసుకుంటే ఇవన్నీ కూడా మేము వెబ్సైట్లో పొందుపరిచి ఉన్నాం. వీళ్ళ తాలూకు ఓవరాల్ డీటెయిల్స్, కాంపిటేటివ్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ అండ్ సన్ ఆఫ్ నేమ్స్తో, ఫుల్ నేమ్తో సహా, జిల్లా నేము, అలాగే మండల్ నేము, విలేజ్ నేమ్ కూడా మేము మెన్షన్ చేశాము. సో ఈ అమ్మాయి పేరు టి శ్వేత. ఈ అమ్మాయి ఏంటంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాబ్ వచ్చింది. అబ్బాయి గ్రూప్ డి ట్రాక్ మ్యాను. రాజు అనపర్తి, ఈ అబ్బాయి రొట్ట రాజు అన్నమాట. ఈ అబ్బాయి ధర్మాన అప్పారావు. సో వీళ్ళందరూ కూడా, ఈ అబ్బాయి ఏంటంటే కోర్టు శివ డిస్ట్రిక్ట్ హైకోర్టులో చేస్తున్నాడు జాబు. మన రాజమండ్రిలో జిల్లా ఫస్ట్ వచ్చింది. సో ఈ ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా ఏంటంటే కాంపిటేటివ్. అబ్బాయి పంచాయత్ సెక్రటరీ, ఒక అబ్బాయి ఎంఆర్ఓ. ఇలాగ అందరూ కూడా ఏంటంటే ఈ అబ్బాయి ఏంటంటే రీసెర్చ్ సైంటిస్ట్ ఇన్ సిప్లా ఫార్మాస్యూటికల్. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ అమ్మాయి బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్. సో అందరూ కూడా, ఇతను పంచాయత్ సెక్రటరీ డి అప్పల్ రెడ్డి గారు, పంచాయత్ సెక్రటరీ విజయనగరం జిల్లా అనమాట, పోస్పాటరేగ మండలం. సో ఇతను ఏంటంటే నోటు ముద్రణ. సో చూసుకుంటే బాలాజీ ఇతని పేరు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాసెస్ అసిస్టెంట్ అనమాట, కరెన్సీ నోటు ముద్రణలో చేస్తారనమాట. ఈ అబ్బాయి కే ఉజ్వల్ కుమార్, ఐబీపీఎస్లో కెనరా బ్యాంక్ పిఓగా చేస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఫ్రెండ్స్ చక్కగా సక్సెస్ వచ్చినటువంటి పిల్లలు వీళ్ళందరూ కూడా. మీరు కూడా మంచిగా గమనించి ఈ యొక్క సక్సెస్ని వాళ్ళతో పాటుగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చూస్తున్నాం. అలాగే చాప్టర్ వైజ్ టెస్ట్లు ఏంటంటే అలా కాకుండా ఏంటంటే బుక్స్లోనే ఇస్తాము. గ్రాండ్ టెస్ట్లు అయితే ఇలా ఇస్తాం ఫ్రెండ్స్. గ్రాండ్ టెస్ట్లు మొత్తం కూడా చూసుకుంటే ఒక పక్క తెలుగు మీడియం ఉంటుంది, ఒక పక్క ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో చూసుకుంటే కనుక ఇలాగ గ్రాండ్ టెస్ట్లు ఇస్తామండి. సో చూసుకుంటే మీకు బాగా ఉపయోగపడేటువంటి గ్రాండ్ టెస్ట్లు ఇవన్నీ కూడా ఈ రకంగా ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు. అలాగే ఏ చిన్న ఎగ్జామ్ అయినా సరే గ్రాండ్ టెస్ట్ పెడతాం. ఇవి జీడీ అనమాట. ఓకే ఫ్రెండ్స్. అలాగే దీని తర్వాత ఎస్ఎస్సి సీజీఎల్ కూడా ఇస్తున్నాము. బ్యాంక్ పిఓస్, బ్యాంక్ క్లర్క్స్ కూడా ఇస్తున్నాం ఫ్రెండ్స్. సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటే కోచింగ్ ప్యాటర్న్ అనేది మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. మీరేంటంటే చాలామంది కోచింగ్ అని చెప్పేసి జిల్లాలు దాటిపోవడం కూడా కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కోచింగ్ మీద అవగాహన లేకుండా టెస్టులు, చాలామంది టెస్ట్లో అని గోల పెడుతున్నారు. ఫస్ట్ సిలబస్ నేర్చుకోండి, సిలబస్ ప్యాటర్న్ తెలుసుకోండి, ఆ ఇన్డెప్త్ నాలెడ్జ్ నేర్చుకోండి. సబ్జెక్ట్లో ఆటోమేటిక్గా క్వశ్చన్ ప్యాటర్న్ తెలుస్తుంది. ఈరోజు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో మీకు చాలా దగ్గర క్వశ్చన్ ప్యాటర్న్లో చాలా ఎగ్జామ్స్ దొరుకుతున్నాయి. సో దాన్ని మీరు ఫోన్లోనైనా రాసుకోవచ్చు.
ఫస్ట్ ఏంటంటే నాలెడ్జ్ లేకుండా ఆ ఊరు పారిపోయి ఈ ఊరు పారిపోయాం అనేది కాకుండా ఫస్ట్ నాలెడ్జ్ నేర్చుకోండి. ఇన్డెప్త్ నాలెడ్జ్ నేర్చుకుంటే కనుక మీకు ఆటోమేటిక్గా ఎగ్జామ్స్ అనేది ఎలాగైనా రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎగ్జామ్స్ గురించి అనేదే కాదు, కేవలం చాలామంది ఏంటంటే అసలు కాన్సెప్చువల్ నాలెడ్జ్ లేకుండానే డైలీ టెస్ట్లట ఒక్కొక్క దగ్గర అని చెప్పేసి డైలీ టెస్ట్లు పెడతా ఉంటారు. అలాగే ఫ్రెండ్స్, మన దగ్గర ఏంటంటే ఫస్ట్ నాలెడ్జ్ ఇస్తాము, చాప్టర్ వైజ్ టెస్టులు ఎప్పటికప్పుడు ఇచ్చేస్తుంటావు, దానికి బుక్స్ కింద ఇస్తున్నాము. అలాగే గ్రాండ్ టెస్టులు అయితే మాత్రం పేపర్ కింద ఇస్తున్నాము. చాప్టర్ వైజ్ టెస్టులు ఎక్కడికక్కడ పడేస్తున్నారని చెప్పేసుకొని అవి కూడా బుక్స్లోనే ఇస్తున్నాం ప్రాక్టీస్ చేసుకోవడానికి. అలాగే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో తెల్లవారి మార్నింగ్ మీకు ఫిజికల్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఎస్ఐ కానిస్టేబుల్స్ పర్పస్లో. సో మంచిగా మీరు సబ్జెక్ట్స్ నేర్చుకోండి, మంచిగా మీరు జీవితంలో ఎదగడానికి ముందడుగు వేయండి. ఏది ఏమైనా సరే 2 రోజులు వచ్చి వాతావరణాన్ని చూడండి. ఈ సరౌండింగ్లోనే, ఈ బిల్డింగ్ సరౌండింగ్లోనే హాస్టల్స్ కూడా ఉన్నాయి. లేడీస్కి జెంట్స్కి సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఒక్క 4 రోజులు మీరు ఈ ఊరు రండి, రాజమండ్రి రండి. చక్కగా మీరు జీవితంలో మరిన్ని రోజులు గుర్తుపెట్టుకునేలా రాజమండ్రి ఎన్నో మధుర స్మృతులు వస్తుంది. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.